ప్రభువా నాకు పెట్టుబడి నాయన 1 ఎకరం కాదు 10 ఎకరాలు వేస్తా, 10 ఎకరాల్లో 100 మందికి పని దొరికిద్ది ప్రభువా, సాయం చేయి నాయన అని ప్రార్థన చేయాలి. పండేటట్టు చేయి ప్రభువా, గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయి ప్రభువా, సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివిని ప్రభువా. అంతకు ముందేడు పొగాకేశారు, పిచ్చ లాభాలు వచ్చినాయి. అంతకు ముందే తర్వాత ఏడు పొగాకేశారు, ఇప్పుడు అందరూ పెద్ద బేషన్ తీసుకొని తిరుగుతున్నారు. అంతకు ముందు వేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చిందని ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు. ఇప్పుడు రేటు రాక వానకు తడిసి ఎండకేంటి అడి తిప్పేసుకొని ఇటు తిప్పేసుకొని సరిపోయింది. అట్లా కాదు. పంట వేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి, దేవా నేనును 10 మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివినిమని ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి 1 ఎకరం వేసి 1/2 ఎకరం వేసి లేకపోతే 1.5 ఎకరం వేసి 2 ఎకరాలు వేసి కాదు, నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే 4 ఎకరాలు అనువైన పంట పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మోస్తరు పెట్టుబడిలోనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు, నీ కడుపు కూడా నిండేటట్టు, ఎప్పుడు వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా జాబ్ వెతికినా, ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా, స్తోత్రం, అయితే అందులో తృప్తి చెందవాకు. చేసుకుంటానే ఈ జాబ్లో నా ఒక్కడి కడుపే నిండుతుంది, నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా 10 మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు.